ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. మరి ఈ సమయమును బట్టి, రాత్రిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రభువా, ఈ యొక్క బేస్తవారం రోజు నాయన మరొక్కసారి నా తండ్రి నీ సన్నిధిలోకి రావడానికి మమ్మలను ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. గత సంవత్సరంలో నా ప్రభా అయా చక్కటి ఆరాధనతో నాయన ఈ బేస్తవారము ఈ గృహమందు నా తండ్రి నువ్వు ఆరాధింపబడ్డావు ప్రభువా. మరి నాయన కొన్ని రోజుల నుంచి నాయన ఈ బేస్తవార ప్రార్థన ఆయా ఆగిపోయింది ప్రభువా. అయా పునర్నిర్మించుకోవడానికి తండ్రి మరి ఈరోజు అయా మరి నన్ను ప్రేరేపించి ప్రభా నాతో మాట్లాడి ఈ మాట్లాడిన ప్రతి మాటకు నా ప్రభా మరి ఈరోజు నాయన నీకు చెప్పిన విధంగా ప్రభా నీ కృప సహాయము చేయమని అయా, నీవే మమ్ములను ఆదరణకర్తగా మా మధ్యలో ముండుమని, సమాధానంతో నింపుమని, శాంతితో నింపుమని నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. చెప్పబోయే మాటలతో ప్రభా మమ్మలను బలపరచమని, నిజంగా ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన మరి యేసు ప్రేయర్ టవర్ను ప్రభా ఇంకా నాయన ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. మరి ప్రేయర్ టవర్ కొరకు నాయన ఎందరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారు వారందరినీ దీవించమని ప్రభా. మరి ప్రేయర్ టవర్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని నీ కృపయందు ప్రభా ప్రతి బిడ్డను బలపరచమని ఈ యొక్క సమయంలో ప్రభా మరి నాయన నీకే మహిమాఘనత చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడలాగున, తన కృప మనందరిపైన కుమ్మరించులాగున దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. నిజంగా ప్రభు మనకు సహాయకుడిగా లేకపోతే మనము ఏ పనిని కూడా చేయలేం. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాట ద్వారా దేవుడు మనలను ఏ విధమైనటువంటి బలపరుస్తున్నాడనే ఒక మాట చదువుకుందాం. అదే సమూయేలు గ్రంథము, మరి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో నుంచి ఒక మాట చూస్తే 22వ అధ్యాయము 7వ మాటలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆ మాట మనందరినీ ఎంతగానో బలపరుస్తుందని నమ్ముదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం. దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, నా మొర ఆయన చెవులకు చొచ్చెను. దేవుని చెవులకు నీ ప్రార్థన వినబడుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు మనతో చెప్తూ ఉన్నాడు. నిజంగా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ఎందుకంటే అనేకమైన సమస్యల నుంచి విడుదల పొంది తన సౌలు అంటే మొదటి రాజు అయినటువంటి సౌలు చేతిలో నుంచి విడుదల పడినప్పుడు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఈరోజు నా శ్రమలన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు. ఆయన ప్రార్థన ఆయన చెవుల ద్వారా ఆయనకు వినబడ్డది అని చెప్పబడుతుంది. నిజంగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి ఈ విధమైనటువంటి ఆదరణ కలగజేస్తున్నటువంటి ప్రభువుకు మనము ఎంతగానో రుణపడి ఉన్నాము. అంటే దేవుడు తన యొక్క ఉద్దేశమును నీకు మనందరికీ కలగజేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏమైందంటే శ్రమలలో ఉన్నటువంటి వారిని నేను విడిపించేదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే అదే నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది. 3:7 వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చూస్తే అందులో దేవుడు చక్కగా ఒక మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. 3వ అధ్యాయం నుంచి 7వ మాట అంటుంది, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని. నిజంగా దావీదు
ఎన్నో ఆ, కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో శ్రమల గుండా రకరకాలైనటువంటి ప్రయాణాలు చేసిన దావీదును ఈరోజు మనం గమనిస్తే ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో అది మనందరికీ తెలుసు. నిజంగా ఆ అధ్యాయాలు చదివితే, సమయల గ్రంథము, రాజుల గ్రంథాలు చదివితే మరి ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్న సౌలు చేతిలో నుండి ఆయన తప్పింపబడ్డప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నాకు ఇట్టి విధమైనటువంటి సహాయము నువ్వు చేశావు. ఈరోజు లోకము నన్ను ఎంతో బాధ పెట్టినప్పటికీ ప్రభు నాకు ఎప్పుడు కూడా సహాయకుడిగా ఉన్నావని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చూస్తే నిర్గమకాండంలో చూసిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాడు దేవుడు. అలానాడు ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా వారిని జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు, వారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నప్పుడు, వారు సమస్యల్లో ఉన్నాం ప్రభువా మేము అన్నప్పుడు, వారి ప్రార్థన దేవుని యొక్క ఆయన గ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములను నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములోని విశాలమైన మంచి దేశమునకు, అనగా ఒక మంచి దేశానికి దేవుడు నడిపిస్తాడు అని చెప్పబడుతుంది. అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఈరోజు శ్రమలలో ఉన్నాను, నీకు మొరపెడుతూ ఉన్నాను. ఇక్కడ ఐగుప్తు ప్రజలు శ్రమలలో ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. ఈరోజు నీవు ఏ శ్రమలలో ఉన్నావు? ఎలాంటి బాధలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ విధమైనటువంటి సమస్యల్లో కూరుకుపోయావు? దేవుడు అంటున్నాడు, నిన్ను విడుదల చేస్తాను, నీకు విడుదల దయచేస్తాను. దేవుడు నీకు విడుదల చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆ సమస్యల నుంచి విడుదల చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆ ప్రభువు నిన్ను శ్రమల గుళిమిలో నుంచి తీయబోతూ ఉన్నాడు. ఇంతకాలము ఎట్టి విధమైన శ్రమలలో ఉన్నావు? ఐగుప్తులు పెట్టినటువంటి బాధలలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారు పెట్టిన మొరను విని దేవుడు విడిపించాడు, మంచి దేశమునకు నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా నీ సమస్యల నుంచి విడిపించి దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థానము నుండి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ సమయము నీదనుకొని ముందుకు అడిగి, ప్రభువా ఈ సమయము నాకు ఇచ్చావు, నీవు నన్ను ఆశీర్వదించుము నాయన, నా బాధల నుంచి నన్ను విడుదల చేయి ప్రభు అని ప్రార్థించి, సహోదరి సహోదరుడా, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిన వారు ఎప్పుడు కూడా వారి జీవితాలు వెనకకు మళ్ళీ చూడలేదు. దేవుని ఆశీర్వాదంతో నింపబడ్డాయి. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క కృపలో దీవించబడాలి, దేవుని యొక్క రక్షణలో నిలబడాలి. ఆయన కృప సన్నిధి నీతో ఉంచులాగున ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట నీది అనుకొని, దేవా నువ్వు మాట్లాడుతున్నావయ్యా, దేవా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా, ఈరోజు నేను ఆ మాటను వింటానయ్యా. ఎర్మియా అంటున్నాడు, అయ్యా నీకు కనబడేది ఏది కనబడ్డా ఈరోజు ఆ మాటలను భుజించుము. దేవుని యొక్క మాటలను నువ్వు ఆలకించినట్లయితే నీ జీవితము మార్చబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఐగుప్తులు బాధ పెడుతున్నారు. ఈరోజు కూడా లోకంలో ఉన్నటువంటి సమస్యలు, లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అప్పుల బాధలు,
ఎన్నో రోగములతో బాధపడుతున్నారు. చెప్పరాని సఖ్యము కాని రకరకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. సమాధానం లేక, భార్యకు భర్తకు సమాధానం లేక, కుమారుల పట్ల సమాధానాలు లేక, ఈరోజు లోకమంతా కూడా ఒక శత్రుత్వముగా మార్చబడుతుంది. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఆలోచించేవారుగా ఉన్నారు. ఈరోజు ప్రభునందు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆయన వాక్యమును వినడం మొదలుపెట్టు. ఆ వాక్యమును నిన్ను జీవింపజేస్తుంది, నీ ప్రవర్తన మార్చగలుగుతుంది. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారి జీవితాలను బాగు చేయడానికి పనికొస్తుంది. అందును బట్టి దేవునికి స్తోత్రం. అనేకులు ఈరోజు చెప్పబడుతున్నారు, మాట్లాడగలుగుతూ ఉన్నారు. దేవుడు ఏ సమస్యనైనా విడుదల చెయ్యకుండా ఉండునా? ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి బాధను చూసి ఆయన కనికరించాడు. దావీదు బాధను చూసి ఆయన చెవులకు చొరెంత వరకు ప్రార్థన చేశాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ నడవగలిగాడు. ఆయన ఈరోజు నువ్వు ఒక్కరోజైనా ప్రార్థన చేస్తున్నావా? ఒక్క పూటైనా ప్రార్థన చేస్తున్నావా? ఆ పూటలో నీ యథార్థత చూపించాలి. ఆ ప్రార్థనలో నీ యథార్థత చూపించాలి. నీ యథార్థతను బట్టి దేవుడు అంటున్నాడు, నా యథార్థతను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క యథార్థత మనకు కావాలి కదా. దేవుని యొక్క యథార్థత మనకు అవసరమై ఉన్నది. ఆయన రక్షణ మనకు అవసరమై ఉన్నది. ఆయన కృప మనకు అవసరమై ఉన్నది. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిద్దాం. ఇంకొక మాట చదువుకొని మరి దేవుని యొక్క మాటలకు వెళ్దాం. ఒక మాట 54 యెషయా గ్రంథం 54 అధ్యాయము 14వ వచనం ఒక మాట చూస్తే, యెషయా గ్రంథము 54 అధ్యాయము 14వ వచనము, అందులో ఒక మాట ఉంటుంది. చదివితే అది మనందరికీ ఒక మేలుకరమైన 54:14 అంటుంది. ఏం మాట అంటుందంటే, ఇందులో దేవునికి స్తోత్రము, నీవు నీతి గల దానిపై స్థాపింపబడదువు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. హల్లెలూయా. దూరముగా నుందురు, నీకు భీతి దూరంగా నుండును, అది నీకు దగ్గరకు రానే రాదు. దేవునికి స్తోత్రం. భీతి, భయము అనేది నీ దగ్గరికి రాదు. దేవునికి మొరపెట్టినప్పుడు, ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ భయము నీ దగ్గరికి, నీ దరిదాపులోకి రాదు అని చెప్పబడుతుంది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. నిజంగా ప్రభు అన్నటువంటి మాటలో మనము ఎంతవరకు మరి ఆ మాటను తీసుకుంటున్నాం, ఎంతవరకు ఆ మాటను మనము ధ్యానించగలుగుతున్నాం, ఎంతవరకు ఆయన మాటను మనము అంగీకరించగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనం గమనిస్తే అందును బట్టి దేవునికి మహిమ చెల్లించునుగాక. ఇంకొక మాట ఎబ్రీ రాసినటువంటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయము 7వ వచనము, 5వ అధ్యాయం ఎబ్రీ రాసినటువంటి అధ్యాయం నుంచి ఒక్క మాట చదివి మరి ముగించుకుందాం ప్రభు నామంలో. మరి ఈరోజు ఎబ్రీ రాసినటువంటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయము 7వ వచనం అంటుంది, శరీరధారయున్న దినములలో మహారోధనంతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవాని ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనకెందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రభునామములో అంగీకరింపబడుతూ ఉన్నారు. ఈరోజు చెప్పబడినటువంటి లేఖనములో ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మాటలు మనం నేర్చుకుంటున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. నిజంగా ఆయన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసిన ప్రతి ప్రార్థన దేవునికి అంగీకరింపబడాలి. అందుకే దావీదు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన నా దేవునికి ప్రార్థన చేస్తేనే అంటున్నాడు. నిజంగా ఈరోజు ఒక్కసారైనా నువ్వు అంటున్నావా, అయ్యా నా దేవా, నా బాధలు ఎన్నో ఉన్నాయి ప్రభా, వాటి నుంచి నేను విడుదల పొందాలి,
అయ్యో నా దేవా, నా బాధలు, నా సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, నేను విడుదల పొందాలి అని నువ్వు ఒక్కసారైనా చెప్పగలుగుతున్నావా ఆ ప్రభుకి? ఈరోజు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆలకిస్తూ ఉన్నాడు నీ ప్రార్థన దేవుడు. నువ్వు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నా దేవునికి స్థలాలు అవసరము లేదు, నీ పని అవసరం లేదు. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ స్థలం నుంచి దేవునికి మొరపెట్టినా ఆ స్థలంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. దావీదు గాఢంధకార లోయలో ప్రార్థన చేస్తున్నాడు. సీను అరణ్యమందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రమల గుండా వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. లోయల గుండా వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అడవుల మధ్యలో ఇంకా రకరకాలైనటువంటి సమస్యల మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకో. నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభువా నాకు ఎలాంటి కష్టం లేదు, కానీ తండ్రి ఈరోజు నీకు దగ్గరైనా కొద్ది నాకు కష్టంలో వస్తున్నాయి. ప్రభువా నీవే నన్ను ఆదరించాలి తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సహోదరుడా, నువ్వు ఒక్కసారి నీ నామములు, దేవా నీ నామము నన్ను బలపరిచిందయ్యా, నీ వాక్యము నన్ను బలపరిచే వాక్యమయ్యా. ఎన్నో రోజులు ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ప్రభువా నీ మాట ఆదరిస్తుంది. అందుకే ఈ సమయంలో ప్రభువా నీ మాట నన్ను ఉజ్జీవింపచేయమని, నీ మాటతో నాకు బలమివ్వమని ప్రార్థన చేస్తావా? ఈరోజు నీ కుమారుడికి సమస్యలా, లేకపోతే నీ వ్యక్తిగత సమస్యలా, నీ బిజినెస్ సమస్యలా, ఇంకా ఎలాంటి సమస్యలో ఉన్నావు? ఏ సమస్య అయినా దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదని అంటున్నాడు. దేవుడు విశ్రాంతిని కలగజేసేటటువంటి తండ్రి. ఈరోజు నీకు ఆయన మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఐగుప్తు జనుల కష్టము చూసి దేవుడు అంటున్నాడు, నేను మంచి దేశానికి నడిపిస్తాను వాళ్ళని. నిజంగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ ప్రదేశానికి తోలుకెళ్ళాడు దేవుడు. ఈరోజు దావీదు ప్రార్థన చేసినప్పుడు, దావీదు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయనను ఒక రాజ సింహాసనం మీద నిలబెట్టాడు. కేవలము ప్రార్థన ద్వారానే. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు పెట్టిన మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈరోజు దావీదు ఈ గాఢంధకారంలో సంచరిస్తున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎందుకు వినడు దేవుడు? వింటాడు దేవుడు. తప్పక ప్రార్థన మానకు. సమస్య వచ్చినప్పుడు నీ ప్రార్థన మానకు. అందుకే యోబుతో అంటారు తన స్నేహితులు, అయా నేను చూసినంత కాలంలో భక్తిపరుడు ఎక్కడ కూడా నశించిపోలేదు. నిజంగా యోబుకు ధైర్యము చెడిపోయినప్పుడు, ధైర్యంగా మాట్లాడనప్పుడు, అధైర్యంగా మాట్లాడినప్పుడు అంటున్నారు తన స్నేహితుల దగ్గరకు వచ్చి, నీ ధైర్యము నీకు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఈరోజు నిన్ను అడిగేవారు కూడా చాలామంది ఉంటారు. అయ్యో నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఇంకా నీకు విశ్వాసం అనేది లేదు కదా, దేవుని మీద నమ్మకత్వమే లేదు కదా. ఈరోజు ఆ నమ్మకత్వాన్ని నువ్వు తీసుకోవాలి. రక్షింపగలవానికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సమస్యలు తీసివేయగలవానికే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతకాలము నువ్వు ఈ విధంగా అక్కడనే పడిపోయి ఉంటావు? 18 సంవత్సరాల నుంచి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని లేపిన దేవుడు. నిజంగా ఈరోజు ప్రభునామములో నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభునామములో నీ సమస్యలు విడుదలైపోనుగాక. ప్రభునామములో నీకున్నటువంటి బలహీనతలు తొలగిపోవునుగాక. సమస్య దేవునిది. సమస్య జయించడానికి ప్రార్థన మాత్రమే నీది. ఆ ప్రార్థన చేయడమే నీ వంతు. దేవుడు నీకున్నటువంటి బాధలన్నీ తొలగించి, దావీదుకు ఉన్నటువంటి తన ఆలయములో నీ ప్రార్థన ఆలకించి, అక్కడ ఉన్నటువంటి మాట, నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను.
నిజంగా దేవుని చెవులలో నీ మాటలు పడితే ఎంత ఆనందం కదా. దేవుని చెవులలో నీ మాటలు పడితే దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, వారికి త్వరగా వెళ్ళి సహాయం చేయలాగున ఉంటాను. దేవుడు సహాయం చేయవాడు, సహాయకర్త ఆయన, సహాయానికి కర్త ఆయన, నిన్ను ఆదరణకు కర్త ఆయన. నువ్వు ఆదరణ లేకున్నావా, సహాయం లేక ఉన్నావా, ప్రతిదీ దేవుడు నీకు తీర్చునుగాక. మరి ఈరోజు ఈ రాత్రికాల సమయం, ఈ బేస్తవారం రోజు దేవుడు మరొక్కసారి నన్ను ప్రేరేపణ చేసి ఈ యొక్క బేస్తవార ప్రార్థనలో నడిపించుమని ఆయన గద్దింపును నేను విన్నాను. దేవుడు ఈ సమయంలో మరొక్కసారి ఆ ప్రార్థనను మరి పూర్తిగా మరి నాయన నేను సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు చేశాను, కానీ ఈ సంవత్సరంలో ఈ నెల 2 నెలల నుంచి తండ్రి నేను కొంచెం పెట్టలేకపోయాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మాణము చేయమని అడిగాడు దేవుడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నిజంగా ఈరోజు నాకు ఎంతో బాధ ఉంది, అయినా ప్రభువా నాకు ఈ బాధతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ప్రభువా నేను సంఘంలో ఎదగబడాలి తండ్రి, నీ వాక్యాన్ని ప్రచురం చేయాలి, నీ వాక్యముతో నేను నడవాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థనతో నా ప్రార్థనతో దేవుడు ఆ మాటల ద్వారా నన్ను ఉజ్జీవింపజేసి ఉత్సాహపరిచిన దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ప్రార్థన మరి ఎవరికి అవసరమై ఉందో మరి ఆ అవసరతలను మరి యేసు ప్రేయర్ ద్వారా అనేకులు రక్షింపబడుతున్నారు, అనేకులు వారి యొక్క బాధలు పొడగొట్టుకుంటున్నారు ప్రార్థన ద్వారా. ప్రార్థన రాని వారు కూడా ప్రార్థన నేర్చుకుంటున్నారు. మరి ఈరోజు మనమందరం కూడా ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మరి నా యొక్క కొద్ది మాటలు. ఈరోజు దావీదు ప్రార్థన మరి ఇశ్రాయేలు ప్రార్థన మరి అంగీకరింపబడ్డాయి దేవునికి. వారు ఆ ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించారు. నీవు కూడా నీ ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతూ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.